శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలను కనుక పరిశీలించినట్టయితే, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి దేశంలో ఏ విధంగా అయితే విప్లవాత్మకమైనటువంటి ఇక్కడ నిరసన ఉద్యమం ప్రారంభమైందో, త్వరలో రాష్ట్రంలో కూడా త్రిబుల్-ఆర్ ఉద్యమం రాబోతా ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్రిబుల్-ఆర్ అంటే ఆ రీకాల్, ఆ రివోల్ట్, ఆ రిగ్రెట్ అని ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోవడం, కాంగ్రెస్కు ఓట్లేసాము అని ఓట్లేసి తప్పు చేశామని చెప్పి భావించడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కలిసి ఉద్యమించడమే రాబోయే రోజులలో జరగబోతా ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితి వచ్చి, మరోవైపు చూసుకున్నట్టయితే కర్ణాటకల కృష్ణా, భీమా నదులపై అడ్డగోలుగా బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు నిర్మిస్తూ తెలంగాణకు రావాల్సిన నీటి వాటానంతా కూడా అరికట్టి అక్కడ గేట్ల ద్వారా ఆపు చేసి ఇక్కడ కర్ణాటకకు నీళ్లు తెలంగాణ బీళ్లు అన్న పరిస్థితి ఉన్నది. నిన్నటి రోజున బీఆర్ఎస్ బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళ జలదోపిడిని కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. ఒకవైపు వాళ్ళు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఆ బ్రిడ్జ్ కమ్ బ్యారేజెస్ కట్టేకొని మనకు ఏదైతే పాలమూరుకు రావాల్సినటువంటి, జూరాల ప్రాజెక్టుకు రావాల్సిన నీటినన్నిటి కూడా వాళ్ళ అడ్డుకట్ట వేస్తూ ఉంటే, ఇక్కడ కర్ణాటక అదేవిధంగా తెలంగాణ బార్డర్లో మరో 2 బ్యారేజీలు కట్టడానికి ఇక్కడ మన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఏరియల్ సర్వే కూడా చేయడం, ఇది దుర్మార్గమైన విషయం అని చెప్పి కాంగ్రెస్లో ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకవైపు కర్ణాటక అక్రమ నిర్మాణాలు చేపడతా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి వారికి వంతపాడడం విడ్డూరంగా ఉన్నదని చెప్పి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ చేతిలో కీలుబొమ్మగా మారిండు, మరోవైపు చూసుకున్నట్టయితే కర్ణాటక కూడా కీలుబొమ్మగా మారి తెలంగాణకు రావాల్సిన నీటి వాటానంతా కూడా వాళ్ళు ఎత్తుకపోతా ఉన్నా కూడా నోరు మెదపకుండా ఉన్నాడని చెప్పి నిన్నటి రోజున బీఆర్ఎస్ బృందం అంతా కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేసిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి నిన్న తీవ్ర అస్వస్థతకు గురైండు. సోషల్ మీడియా తోటి పోటీ పడుతున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆంధ్రజ్యోతి అయితేంది, ఈనాడు అయితేంది, అదేవిధంగా V6 అయితేంది, ఇతర పత్రికలకు సంబంధించి ఇతర ఛానళ్లకు సంబంధించిన వాళ్ళు కూడా సోషల్ మీడియా కంటే మేమే ముందు ఫాస్ట్ ఉండాలని చెప్పి ఎలాంటి వార్తలు ధృవీకరించుకోకుండా నిన్నటి రోజున పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత అని చెప్పి తొందరపడి ఏదైతే వార్తలు ప్రసారం చేసి తర్వాత నాలుగు ఖర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన యశోదలో ఇక్కడ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో త్రిబుల్-ఆర్ ఫైట్ తథ్యం, రాష్ట్రంలో రానున్నది రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ ఉద్యమం అంటున్న కేటీఆర్, సర్కార్ను కాదు సర్కస్ నడుపుతున్నారు, వచ్చేది బీఆర్ఎస్ఏ, ముఖ్యమంత్రి కేసీఆర్ఏ, కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగుపోయిండ్రు, రేవంత్ కు కర్రుగాల్చి వాత పెట్టుడు ఖాయం, బీజేపీతో బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ లేదు, తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ లేదు, హైడ్రా అనేది సర్కార్ విధ్వంసకర ఆలోచన, కాంగ్రెస్ నేతలకు అదొక బ్లాక్ మెయిల్ టూల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు, హైడ్రా ఒక విధ్వంసకర ఆలోచన, ఇది బ్లాక్ మెయిల్ టూల్ గా పనిచేస్తున్నది, ప్రభుత్వంలో కీలక వ్యక్తులు ఇండ్లు FTL పరిధిలో ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు, పేదల ఇళ్లను మాత్రం కూలుస్తున్నది, అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. హైడ్రా గురించి మనం చూసినాం, ఆల్రెడీ హైకోర్టు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది, ఆఖరికి తెలంగాణకు సంబంధించిన పోలీసులను నమ్మకుండా ఆర్మీని రంగంలోకి దించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ను అరెస్ట్ చేయిస్తామని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అంటే రాజ్యాంగేతర శక్తిగా నడుచుకుంటా ఉన్నదని చెప్తా ఉన్నది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పెద్దలకు ఏదైతే పెద్దల ఇళ్లను పక్కన పెట్టి పేదల ఇళ్లమయ్యేదికి హైడ్రా కక్ష సాధింపులతోనే దూసుకుపోతా ఉన్నది. ఇక్కడ హైడ్రా అనేది ఇక్కడ పెద్దల చేతుల్లో టూల్ గా మారింది, బ్లాక్ మెయిల్ టూల్ గా మారింది అని చెప్పి కూడా నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రాష్ట్రంలో త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు, రాజకీయాల్లో త్రిబుల్-ఆర్ అంటే రీకాల్, గత బీఆర్ఎస్ పాలనను ప్రజలు గుర్తు చేసుకోవడం, రిగ్రెట్ అంటే కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని పశ్చాత్తాపడడం, రివోల్ట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఈ 3 దశలు త్వరలోనే రానున్న ఈ ఊర్లలో కాంగ్రెస్ నాయకులను ఉరికిస్తారు. ఢిల్లీలో ఎలాంటి దృశ్యాలు చూస్తున్నారో భవిష్యత్తులో తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే సీన్లు పునరావృతం అవుతాయి. ఒకవైపు జంజీ ఉద్యమం వస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ ఆల్రెడీ యువత కొట్లాడుతా ఉన్నారు ఉద్యోగాల కోసం. మీరు ఏదైతే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా మాట మారుస్తా ఉన్నారో మొత్తం యావత్ సమాజం చూస్తా ఉన్నది. ఇవాళ వాళ్ళందరూ తన మీద ఎక్కడ తిరగబడతారో అని వాళ్ళని కూడా డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా
21 ఏళ్లకే మీరు అందరూ లోక్సభ సభ్యులు, శాసనసభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కావాలి, మీరు అందరూ చట్టాలు చేయాలంటా ఉన్నాడు. చట్టాల విషయం తర్వాత నువ్వు ఇతన ఉద్యోగాలు ఈ ముందు లోక్సభ సభ్యులు, శాసనసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి ఎంతమంది అవుతారు? నువ్వు ఉద్యోగాలు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది యువత బాగుపడుతుంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా అలవిగాని హామీలు ఇచ్చి పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వాన్ని కూలదోసి ఇవాళ అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఏ విధంగా సబ్బండ వర్గాలను మోసం చేస్తా ఉన్నదో, ఏ విధంగా మన ఆర్థిక పతనానికి కారణమైందో మరి జెన్జీ కూడా చూస్తా ఉన్నది. ఇలా బీఆర్ఎస్ నేతృత్వంలోనే రేపటి రోజున జెన్జీ మీ మీద తిరుగుబాటు చేయబోతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఒకవైపు పేపర్ లీకులకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే తెలంగాణలో ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే టీజీపీఎస్సీ ఎంత నిర్లక్ష్యంగా మరి వ్యవహరిస్తున్నదో దీన్ని బట్టి చూడవచ్చు. రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు, పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే వద్ద ప్రత్యక్షం, హాస్టల్ వార్డెన్ పరీక్ష జవాబు పత్రాలుగా గుర్తింపు, విచారణ జరపాలని పోలీసులకు టీజీపీఎస్సీ ఆదేశం అట. ఇంకా విచారణ జరపాలని టీజీపీఎస్సీ ఆదేశం మరి ఉన్న ఏదైతే వాళ్ళే తప్పు చేసిండ్రు, అసలు టీజీపీఎస్సీ దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించి వెంటనే మరి దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదంటే ఇక్కడ మరి ఏదైతే ఉద్యోగాల కల్పన మంత్రి ఎవరైతే ఉన్నారో, లేదంటే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలి. ఇవాళ ఓఎంఆర్ షీట్లు పగడ్బందీగా మరి ఇక్కడ సీక్రెట్ గా ఉంచాల్సిన ఓఎంఆర్ షీట్లు, దాని మీద అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ఉంటాయి, మరి హాల్ టికెట్ నెంబర్లు ఉంటాయి, ఇన్విజిలేటర్ సంతకాలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మరి నడి రోడ్డు మీద వారబోచిండ్రు అని అంటే వీళ్లకు ఏదైతే ఆ నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నదో దీని ద్వారా తేలిపోతా ఉన్నది. ఇక పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్ ఫోర్స్ అట. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకరి నేతృత్వంలో ఏర్పాటు ప్రకటించిన నరేంద్ర మోడీ పేపర్ల లీకేజీని నిరోధించేందుకు నేడు పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు పెట్టబోతా ఉన్నారట. దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇన్ఫోసిస్ మరి సహ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో నందన్ నీలేకని ఆయన నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పగడ్బందీగా అంటే లీకేజీలను అరికట్టడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏదైతే చేతులు గాలిని ఆల్రెడీ ఇప్పుడు ఆకులు పట్టుకుంటా ఉన్నది మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం. పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత, తీవ్రమైన గుండెపోటుతో అపస్మారక స్థితికి వేగంగా స్పందించిన రోహిణి హాస్పిటల్ డాక్టర్లు ప్రత్యేక పరిస్థితుల్లో 9 సార్లు సిపిఆర్. ఉటావుట్టిన హన్మకొండకు కేటీఆర్ హరీష్ పార్టీ అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా. పెద్ద చికిత్సపై అనుక్షణం వైద్యులతో సంప్రదింపులు. డీజీపీ సిపితో మాట్లాడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు. 1:40 నిమిషాల్లో సికింద్రాబాద్ యశోదకు నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స. హాస్పిటల్కు భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలని చెప్పి నిన్నటి రోజున ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో తప్పు ఒప్పులను వాటిని బేరేజ్ వేసుకోకముందే, వాటిని ధృవీకరించుకోకముందే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకంటూ మరి ఒక విలువలు ఉండాలి. ఆ విలువలు వరిసి నిన్న మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఈనాడు అయితేంది, ఆంధ్రజ్యోతి అయితేంది, సాక్షి అయితేంది, అదే విధంగా V6 అయితేంది, ఇవన్నీ కూడా ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా సోషల్ మీడియాతో పోటీపడి మరి పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత అని చెప్పి వార్తలు ప్రచారం చేసినాయి. ఆఖరికి సిపిఆర్ చేసి ఆయన చికిత్సకు స్పందిస్తా ఉన్నాడు అని చెప్పిన తర్వాత 4 ఖర్చుకున్న పరిస్థితి. ఇప్పటికైనా సోషల్ మీడియా తోటి పోటీ పడడం కాకుండా ఏదైతే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మరి ఇక్కడ దానికి విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఇవాళ ప్రజాస్వామ్య విలువలతోటి అవి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు. కృష్ణా భీమాపై అడ్డగోలుగా బ్రిడ్జికం బరాజులు. ఏకంగా హైడ్రాలిక్ గేట్లు బిగించి నీళ్ల కళ్యం. బీఆర్ఎస్ పర్యటనలో వెలుగు చూసిన నిజాలు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రయత్నిస్తున్నది. ఇదే జరిగితే పాలమూరుకు నీళ్ళొచ్చే పరిస్థితి లేదు. నీటిని దోచుకునేందుకు కర్ణాటక చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఎండగట్టిన మాజీ మంత్రులు. మాది పాలమూరు బతుకు పోరాటం అంటున్న శ్రీనివాస్ గౌడ్. రాజకీయాలు వీడి కలిసి పోరాటం అంటున్న లక్ష్మారెడ్డి. మరి అలా చూసుకుంటే ఎల్నినో ప్రభావంతో పూర్తిగా కరువు 150 ఏళ్ల తర్వాత కరువు పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయని చెప్పి ఒకవైపు ప్రభుత్వ మంత్రులే చెప్తున్న ఈ తరుణంలో మరి ఇక్కడ 1,00,000 క్యూసెక్లకు పైగా గోదావరి నుంచి నీళ్లు వెళ్లిపోతా ఉన్న పరిస్థితి మేడిగడ్డ ద్వారా. మరి మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం అడ్డుకట్ట వేసి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నారం ద్వారా సుందిల్ల ద్వారా ఎల్లంపల్లి ద్వారా 18 బ్యారేజీలను నింపి మరి ఏదైతే కాకతీయ గొలుసుకట్టు చెరువులన్నింటినీ కూడా నింపుకొని మరి ఇక్కడ మంథని నియోజకవర్గానికి వస్తే గుండారం ద్వారా టైలెండ్ వరకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద మరి బురద జల్లినం కాబట్టి ఆ బురద అనేది అట్టనే ఉండాలి. మరి మనం
ఏదైతే అన్నారం సునీలలో కనుక నీళ్లు నింపినట్టయితే మనం ఇప్పటి వరకు ఏదైతే అసత్య ప్రచారాలు చేసినామో అవి మరి అసత్యమని తేలిపోతాయి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టయితుందని చెప్పి ఇవాళ రైతుల పొలాలను తాగునీటిని సాగునీటిని పనంగా పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు పూర్తి స్థాయిలో నీటిని కిందికి వదిలేయడంతో గోతికాడి నక్కలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఆయన మరి ఇక్కడ పోలవరం నుంచి నల్లమల సాగరు అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టులు కట్టుకుంటూ మూడో పంటకు నీళ్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ మొదటి పంటకే దిక్కులేని పరిస్థితి తెలంగాణలో నెలకొంటే మరోవైపు కర్ణాటకకు సంబంధించి కృష్ణా భీమాల మీద వాళ్ళు అడ్డగోలుగా బ్రిడ్జికం బ్యారేజీలు కట్టి మరి ఇక్కడ నీటినంతా కూడా అడ్డుకట్ట వేస్తే ఇవాళ పాలమూరుకు చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడ్డది. నిన్నటి రోజున బీఆర్ఎస్ బృందం పోయి మరి మీడియా సాక్షిగా అందరికీ చూపించడం జరిగింది. మరి వాళ్ళ కళ్ళకు గట్టినట్టుగా నిన్న చూపించిన అంశాలను కనుక ఒకసారి గమనించినట్టయితే ఎండిపోయింది తెలంగాణ, టోటల్ ఎండిపోయింది తెలంగాణ, నిండు కుండలాకున్నది కర్ణాటక. ఇప్పుడు వర్షాకాలమే ఇగో ఈ బ్రిడ్జికం బ్యారేజీలు కట్టేసుకొని ఇక్కడ నీటిని అన్నిటిని కూడా ఇక్కడ ఆపేసుకుంటే మరి మనకు రావాల్సిన నీళ్లు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా మరి మన కింద ఏ విధంగా ఎండిపోతా ఉన్నదో మనకు ఇక్కడ కళ్ళ గట్టినట్టు కనబడతా ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ రకంగా మనకు తెలంగాణకు రావాల్సిన నీటినన్నిటిని కూడా ఇక్కడ అడ్డుకట్ట వేయడంతో వాళ్ళు జలకలతోటి మరి నిండుకుండలాగా వాళ్ళది ఉంటే మనమేమో మరి ఎండిపోతా ఉన్నాయి. మనకు రావాల్సిన మరి నీళ్లు అన్నిటిని కూడా అడ్డుకట్ట వేసి నువ్వు ఇది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ వైపు రావాల్సిన నీళ్లను ఇక్కడ అడ్డుకట్ట వేసి హైడ్రాలిక్ గేట్లు అడ్డం పెట్టుకొని వాళ్ళకు మాత్రం ఇక్కడ కర్ణాటక జలకల, తెలంగాణ ఇక్కడ విలవిలలాడుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే మరి అనేక అక్రమ బ్యారేజీలు నిర్మించుకున్నారు వాళ్ళు, ఎలాంటి అనుమతులు లేకుండా మరి ఆ సిడబ్ల్యూసి అనుమతులు కూడా లేకుండా వాళ్ళు ఒకవైపు అవి చేసుకుంటా ఉంటే ఇవాళ తెలంగాణ కర్ణాటక బార్డర్ లో మరో 2 బ్రిడ్జికం బ్యారేజీలు కడతా అంటే మన ముఖ్యమంత్రి పోయి ఏరియల్ సర్వే చేసి దానికి పచ్చ జెండా ఊపేస్తా ఉన్నాడు. మరి అవే కనుక కట్టినట్టు అయ్యి ఉంటే ఇప్పుడు జూరాలకు చుక్కనీరు రాకపోతే పాలమూరు పరిస్థితి ఏంది? మళ్ళీ పాలమూరును వలసల జిల్లాగా మారుతా ఉన్నది. ఒకవైపు అది ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత జిల్లా అయినప్పటికీ కూడా దాని మీద కనికరం చూపడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు ఈ నీటి వాటాల మీద కానీ అసలు ఏ బేసిన్ లో ఏ నదులు ఉంటాయో కానీ అసలే అవగాహన లేని రేవంత్ రెడ్డి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ కు వాడుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో, తెలంగాణ రైతుల నోట్లో, తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి ఇవాళ తెలంగాణను పాతాళానికి తోసేసిన పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు ఎలినినో వచ్చింది. ఈ ఎలినినో నుంచి ఏ విధంగా రైతులు బయటపడడం అనడానికి వాళ్లకు సరైన మార్గదర్శనం, దిశానిర్దేశం చేసే అవకాశం లేదు. ఇవాళ గోదావరి నుంచి మరి 24 గంటల్లో 10 టీఎంసీలు నీళ్లు పోయినాయట. ఈ సీజన్ లో మొత్తంగా 116 టీఎంసీలు పోతే నిన్నటి రోజున ప్రవాహం ఎంత ఉన్నది? 108,500 ప్రవాహం ఉంటే మరి ఇక్కడ దేవాదుల దగ్గరికి పోయేటప్పటికి ఇంకా ఇంద్రావతి నది కలుస్తుంది. అక్కడ వరకు 150,000 మరి క్యూసెక్కులు ఉంటది రోజుకు. మరి ఏదైతే 2,300 క్యూసెక్లను మాత్రమే ఎత్తిపోస్తా ఉన్నారు దేవాదుల ద్వారా. ఈ నీరంతా కూడా వృధాగా ఆంధ్రాకు పోతా ఉంటే ఆంధ్ర ఒడిసి పట్టుకొని వాళ్ళ రైతులకు మూడో పంట కోసం మరి రకరకాల బ్యారేజీలు నిర్మించుకోవడానికి సిద్ధమైతా ఉన్నది. గోదావరిలో మన వాటా వాడుకోలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ కేవలం ఒక పిల్లర్ కొంగితే దాని మీద కుట్రవన్నీ 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 3వ సంవత్సరానికి పూర్తి కావస్తా ఉన్నది. అయినా కూడా కనీసం ఆ 2 పిల్లర్లను రిపేర్ చేయలేదు. అన్నారం సుందిల్లా బ్యారేజీలు బ్రహ్మాండంగా ఉన్నా కూడా అవి కూడా కూల్తాయని అసత్య ప్రచారాలతోటి గేట్లు ఎత్తి ఇలా రైతుల నోట్లో మట్టి కొడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక హైకమాండ్ కంట్రోల్ వార్, అధిష్టానం ముఖ్య నేత మధ్య ఆధిపత్య పోరు. హైకమాండ్ కాదని సొంత ఎజెండా అమలు. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త అధికార కేంద్రం కొనసాగుతున్నది. ఏఐసిసికి పక్కా నివేదిక కొనసాగుతున్నదని ఏఐసిసికి పక్కా నివేదిక. ముఖ్య నేత వలస వ్యూహంపై అధిష్టానం అలర్ట్. నేరుగా కలపకుండా ఆయన పట్టు సడలేలా స్కెచ్. వలస నేతల అధికారాన్ని వికేంద్రీకరించే యోచన. ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ కు ఆపరేషన్ బాధ్యత. అధిష్టానం ఎత్తుగడలను పసిగట్టిన ముఖ్య నేత. అందుకే ఒకరి వెనుక ఒకరిగా దళిత నేతల ఎగదోత. దళిత ఎమ్మెల్యేల నిరసన గలం అతిపెద్ద రాజకీయ ఎత్తుగడగా పరిగణిస్తున్న రాజకీయ విశ్లేషకులు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హైకమాండ్ కంట్రోల్ వార్, అసలు ఏం జరుగుతా ఉన్నది? హైకమాండ్ కు
మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతా ఉన్నది అని అంటే ఇప్పటికే అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొక్కిపెట్టి ఇవాళ వలస కాంగ్రెసే రాష్ట్రంలో మరి ఇక్కడ చెలాయిస్తా ఉన్నది. ఒకరో ఇద్దరు మంత్రులను వాళ్ళకు వెసులుబాటు కల్పించి మిగిలిన వాళ్ళందరినీ కూడా తొక్కి పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. తన మంది మార్బలాన్ని అంతా కూడా విస్తరించుకొని మరి తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి కీలక బాధ్యతలపై చెప్పి తన అనుయాయులందరినీ కూడా అన్ని ఏదైతే శాఖల మీద మరి వాళ్ళను నిఘా పెట్టుకొని ఇవాళ అసలు కాంగ్రెస్ ను పక్కకు పెట్టి వలస కాంగ్రెస్ తోటి చేస్తూ ఉంటే మరి గట్టిగా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు ఇలా కాంగ్రెస్ నాయకులు. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇతర మరి ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ గుడ్డు చప్పుడు కాకుండా అధిష్టానానికి ఇస్తే దీన్ని ఏ విధంగా చికిత్స చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డిని కట్టి మరి కదిలిచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉన్నది. మందలిచ్చితే ఆయన మొత్తానికే మరి ధిక్కరించే అవకాశం ఉన్నది. మరి ఒకవైపు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తా అని ఒక నోటి నుంచి ఒక మాట అని మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ నేతలందరినీ తొక్కిపెట్టి మరి అలా నాట్యం ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను ఉట్టిగానే ఊరికే రాలేదు బిడ్డ అన్నట్టుగా అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అని ఇవాళ ఆయన ఎవరిని తొక్కుకుంటూ వచ్చిండు అని అంటే శ్రీధర్ బాబును తొక్కుకుంటూ వచ్చిండు, బట్టి విక్రమార్కను తొచ్చుకుంటూ వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కుంటూ వచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కుంటూ వచ్చిండు. ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఇప్పటికి కూడా వాళ్ళను తొక్కి పెడతా ఉన్న పరిస్థితికి మరి అధిష్టానం చికిత్స మొదలు పెడతా ఉన్నదట. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో మరి ఆమె అన్నిటి మీద అవగాహన తెచ్చుకున్నది కాబట్టి ఆమెకు కూడా రాజ్యసభ సభ్యత్వం రాకుండా మరి చక్రం దింపిండు రేవంత్ రెడ్డి అనే అభియోగాలు కూడా ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే జెన్జీ ఉద్యమానికి సంబంధించి ఉన్నదో ఆ జెన్జీ ఉద్యమాన్ని కూడా ఈయన ఖాతాలో వేసుకోవడానికి ఒకవైపు మరి అక్కడ ఆల్రెడీ విద్యార్థుల ఉద్యమం సక్సెస్ఫుల్ కాబోతుందన్న సమయంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు మద్దతు పలికిండ్రు. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళకు మద్దతుగా లేదు. మరి ఇవాళ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి వాళ్ళు విజయం సాధించిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిండు. మరి ఏదైతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రోడ్డు ఎక్కిన రోజున ఈయన పోయి వాళ్ళకు మద్దతు పలకలేదు. పోనీ ఇక్కడన్నా వాళ్ళ ఫోటోలు పెట్టిండా అంటే కేవలం ఈయన ఒక్కందే ఫోటో వేసుకొని సొంత ఇమేజ్ కోసం పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి తిరుగుతా ఉన్నాడు. అంటే అధిష్టానానికి సంబంధించిన వాళ్ళను కూడా ఇక్కడ మరి వాళ్ళ ముఖాలు కూడా కనబడకుండా తన సొంత ఇమేజ్కే ప్రాధాన్యం ఇస్తా ఉన్నాడు. ఇదే మరి అసలు సిసలు కాంగ్రెస్ నేతలకు తొక్కే పరిస్థితి. దీని మీద కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నారట. 74వసారి ఢిల్లీకి రేవంత్ ఆల్రెడీ నిన్న రోజున ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 17 తారీఖు నుంచి అసెంబ్లీ జరగబోతా ఉన్నదట. ఎంపీ చామల అనుచరుడిపై ఎమ్మెల్యే శ్యామల అనుచరుల హత్యాయత్నం. మరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మనిషే, మరి సామ్యాలు కూడా మరి రేవంత్ రెడ్డి మనిషే. అయినా ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది మరి వీళ్ళకు మధ్యలో ఏదైతే లొల్లులు జరుగుతా ఉన్నాయో ఇటు రెడ్డి వర్గం ఇటు దళిత వర్గం అని చెప్పి ఇప్పుడు ఇందులో ఎవరి వైపు తెలియకుండా మొత్తానికి ఒక గందరగోళ పరిస్థితిని అయితే ఈ కాంగ్రెస్ లో సృష్టించి అంతర్యుద్ధాన్ని సృష్టించి ఏ మాత్రం మనం కదిలిచినా తేనె తుట్టె కదిలిచినట్టయితే అని చెప్పి అధిష్టానాన్ని మళ్ళా గోబ్యాక్ చేయడానికి అనేక మరి కుట్రలు అయితే జరుగుతూ ఉన్నట్టుగా అధిష్టానం గమనించింది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే హై పవర్డ్ యాక్షన్ అట. పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ అని చెప్పి మరి ఇక్కడ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకర్ని మరి ఆయన నేతృత్వంలో పెట్టబోతా ఉన్నానని చెప్తా ఉన్నది. ఈయన నిన్న అక్కడ వేయండి పోవంగానే ఒకటి చిట్ చాట్ అని మొదలు పెడతాడు. జై జవాన్ జై కిసాన్ జై యువ అని చెప్పి ఈ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందట. మరి ఈ నినాదంతో వేయిన నిరుద్యోగులందరినీ కూడా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కూర్చోబెట్టి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరు ఇంట్లో మనిషికి 3 ఓట్లు వేసినా కూడా 1 కోటి ఓట్లు అవుతాయి. మరి ఈ 1 కోటి ఓట్లతోటి మనం రేపు అధికారంలోకి రాబోతా ఉన్నాం, రాగానే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళని నట్టేట ముంచి ఇంకా మళ్ళా జై జవాన్ జై కిసాన్ జై యువ అని నీ మాటలు నమ్మే పరిస్థితులలో యువత ఉన్నదా? యువతనే రేపు మరి నీకు ఏ విధంగా అయితే మడత పెట్టి నిన్ను మరి ఏదైతే గెంటేయాలనో వాళ్ళే చూస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. జవాబు పత్రాలు భద్రమేనా అని చెప్పి టీజీపీఎస్సీ నిర్లక్ష్యం మీద వార్తను ప్రచురించింది. అదేవిధంగా టీచింగ్ ట్రెండ్ మారకపోతే డేంజర్ అట. కంప్యూటర్స్ ఎమర్జింగ్ కోర్సుల్లో బోధన విధానం పూర్తిగా మారాలి. 80% యూనివర్సిటీలో మూస పద్ధతుల్లోనే బోధన ఉన్నది, థియరీ సరిపోదు, ప్రాక్టికల్ కావాలని చెప్పి మరి ఒకవైపు ఏదైతే ఏఐ దూసుకుపోతున్న ఈ సమయంలో ఇంకా మూస పద్ధతిలో కాదు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, దాన్ని అప్గ్రేడ్ కావాలి, బోధనా సిబ్బంది కూడా అప్గ్రేడ్ కావాలని చెప్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పరీక్ష విధానంలో
మరి టాస్క్ ఫోర్స్ చేయబోతా ఉన్నానని చెప్తున్న పరిస్థితి. ఇక సిజేపీ అభిజిత్ దీప్కే మొన్నటి వరకు ఈయన ఎవరో తెలియని పరిస్థితి. ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చిండో ఆ బొద్దింకతోటే మరి ఏదైతే వ్యంగ్యంగా పార్టీని స్థాపించిండు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అని, అది అనతి కాలంలోనే మరి పురుడు పోసుకున్న 2 నెలల లోపలనే ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను చేయించి ఇవాళ కేంద్రం మెడలు వంచి ఆ పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఒక చట్టాన్ని తేవడానికి కారణమైన పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ తోటే కలిసి యువతరం బిల్లు అది మీద కొట్టుకొని కూడా పనిచేయదు. నువ్వు కావాల్సింది ఇప్పుడు 21 ఏళ్ళకే మేము లోకసభకు పోతామని చెప్పి ఏ యువకుడు కూడా ఇవాళ ఏదైతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిండో ఆయననే మేము పార్టీగా అంటే ఎన్నికల్లో పోటీ చేయబోము, ఇవాళ మేము సామాజికంగా ఉన్న సమస్యల మీద మాత్రమే కొట్టాడుతా అంటా ఉన్నాడు. ఇవాళ సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి యువతరాన్ని తప్పుదో పట్టించే కార్యక్రమంలో భాగంగా 21 ఏళ్ళకే లోక్సభకు పోవాలని చెప్పి తన మీదకి రాబోయేటువంటి ఏదైతే ఆ ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టేయడానికి ఇవాళ ఆయన యువతరం అనే ఆ మాటను ఎత్తుకొని ఇవాళ మేము బిల్లు చేయబోతా ఉన్నాం, మీరు కూడా బిల్లు చేయండి అని చెప్పి ఆ లేనిపోని అవసరం లేని దాన్ని నెత్తిన పెట్టుకొని ఇవాళ ఏదైతే యువతకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ పెడతాం, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ ఖాళీలను పూరిస్తామని చెప్పి 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. పోలీసు 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిండు. 20,000 ఇవన్నీ వాళ్ళు పోరాటం చేస్తే అటువైపు కన్నెత్తి చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించి ఇవాళ యువతకు నేనే అనదండ అన్నట్టుగా కలరింగ్ ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. యువకులు మరేమో అమాయకులు కాదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు టెండర్లట 7,340 ఎల్ఐజీ ప్లాట్ల నిర్మాణానికి ఆహ్వానం, 10 ప్యాకేజీలు, 16 టవర్లు, 10 అంతస్తులతో నిర్మాణం, అధికంగా ప్యాకేజ్ 2లో 129 కోట్లతో 1,440 ప్లాట్లకు 29 నుంచి ఆగస్టు 19 వరకు టెండర్ల స్వీకరణ అని చెప్పి, కానీ ఇప్పుడు ఇవాళ సామాన్యుల కోసం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 6 లక్షలు కట్టాలన్నట. అవి సామాన్యులు 6 లక్షలు కట్టడం ఏ విధంగా సాధ్యమైందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇక హైడ్రాపై వివాదాలు, కబ్జాదారుల సృష్టి, చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ హైడ్రా. ఇవాళ హైడ్రాను ఒకవైపు హైకోర్టే తప్పుపడతా ఉంటే ఏదైతే ప్రజల పక్షాన నిర్వహించిన ఈ పత్రిక, ఈ తాబేదార్ పత్రిక, ఈ రేవంత్ రెడ్డి బూటు నాకే ఆంధ్రజ్యోతి ఇవాళ మళ్ళీ హైడ్రా అధికారికి ఆయన మీద ఉన్న అటు ఏదైతే మరి వచ్చినటువంటి ఆ కళంకితాన్ని తొలగించడానికి ఆయన మీద పడ్డ బురదను కడగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆయనతో ఇంటర్వ్యూ అని తీసుకొని ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆయన గొప్ప వ్యక్తి అయితే మరి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి ఆ FTL లో ఉన్నది ఎందుకు కూలగొడతలేడు, V6 అధినేత మరి ఆయనది ఎందుకు కూలగొడతలేడు, పొంగులేని శ్రీనివాసరెడ్డిది ఎందుకు కూలగొడతలేడు, అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకా ఏకంగా ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డిదే మరి FTL లో ఉన్న దుర్గం చెరువు FTL లో అదెందుకు కూలగొడతలేడు, కేవలం సామాన్యుల మీదనే హైడ్రా ఎందుకు మరి ఈ జులుం చూపిస్తా ఉన్నది. ఇప్పటికే హైకోర్టు తప్పుపడితే కూడా కోర్టు ధిక్కరణకు ఎందుకు పాల్పడతా ఉన్నాడు. ఇదంతా కూడా ఖచ్చితంగా కేటీఆర్ చెప్పినట్టు ఖచ్చితంగా బ్లాక్ మెయిలింగ్ టూల్ గానే ఉపయోగపడతా ఉన్నదని ఇక్కడ ఆల్రెడీ కోర్టులే అభిప్రాయపడ్డ అంశాన్ని అయితే మరి జనం గమనించాలి. క్షిపణుల కొరత ఆగిన దానిలట. అమెరికా దగ్గర క్షిపణుల నిల్వలన్నీ అయిపోతాయని చెప్పి ఇరాన్ మీద తాత్కాలికంగా దాడిని నిలిపివేసిందట. మరి ఇరాన్ మాత్రం జనకకుండా మేము ఖచ్చితంగా మరి చావోరేవో తేల్చుకుంటామనే ముందుకు పోతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. ఇక జూరాలను దాకిన కృష్ణమ్మ నేడు MGLI నుంచి రిజర్వాయర్లకు నీరు. నిన్నటి రోజున ఏదైతే కృష్ణా జలాలను కర్ణాటక ప్రభుత్వం ఆపేస్తా ఉన్నది, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది అని చెప్పి అక్కడికి పోతే మరి వార్తను ఇక్కడ కూడా కనీసం ప్రస్తావించకుండా ఇది తాబేదార్ పత్రిక వీడు ప్రజల కోసం పెట్టిండా మరి రేవంత్ రెడ్డి బూట్లు నాగడానికి పెట్టిండా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ జూరాలను తాకిన కృష్ణమ్మ అంటే కృష్ణ నుంచి నీళ్లు యథావిధిగానే వస్తున్నాయి. ఈ BRS వాళ్ళు పని లేక అక్కడ పోయి అవన్నీ చూసేస్తా ఉన్నారు. ఇదివరకు కళ్ళకు కట్టినట్టు ఏదైతే ఇక్కడ నీళ్లను ఆపేసుకొని కిందికి ఒక సుక్క కూడా వదలకుండా ఉన్నాయో అవన్నిటిని కూడా మరి దీన్ని ప్రజల దృష్టికి తీసుకురాకుండా కృష్ణమ్మ నీళ్లు ఆల్రెడీ ఇక్కడ వస్తానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కలంగా పనిచేస్తారని చెప్పడానికి ప్రజలను తప్పుదో పట్టించే వార్తలు నిన్నటినే చిలిక పలుకులు వాళ్ళకి నిన్ననే రాధాకిట్టిగాడు ఏమని పత్రికలు అనేటివి ప్రభుత్వాలకు భయపడవు, ప్రభుత్వాలకు తాబేదారులుగా మారద్దని. కానీ వీడు మాత్రం రేవంత్ రెడ్డికి తాబేదారుగా, చంద్రబాబుకు తాబేదారుగానే ఉంటాడట. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే టాస్క్ ఫోర్స్ సంబంధించే ప్రధాన వార్త ఉన్నది.
అదేవిధంగా మరి వేలకు వేలు ఏదైతే కోట్ల రూపాయలు మరి పత్రికలకు ఇస్తాడు కాబట్టి ప్రతి దాని మీద కూడా ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 74సారి ఢిల్లీ పోయిండు. ఈ 74 సార్లు కూడా ఆయన ఎప్పుడు పోయినా కూడా ఒక పెద్ద ఇంటర్వ్యూ లాగా ఖచ్చితంగా ఆయనకు కవరేజ్ ఇస్తూనే ఉంటారు. అట్లయితేనే ఈ పత్రికలకు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజాధనం యాళ్ల రూపంలో పోతా ఉన్న పరిస్థితి. విచారణే శిక్షలేవి ఏలు గడుస్తున్న కొలికిరాని ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులు విఫలమవుతున్న దర్యాప్తు సంస్థలు. మరి ఇక్కడ లీకేజీలు అయ్యి దాని మీద పోరాటం చేసిన రోజు హడావిడి చేస్తారు, ఆ తర్వాత వదిలేస్తారు. మరి ఇక్కడ ఈ గతంలో జరిగిన లీకేజీల మీద విచారణలు జరుగుతున్నాయి కానీ శిక్షలేవి దాని మీద చర్యలేవి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా కూడా ఒక అంశాన్ని మరి ఇక్కడ ప్రతిపక్షం లేవనెత్తడంలో విఫలమైతే ప్రజలే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మరి ప్రజలందరూ ఏకమై పోరాడితే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ మరి ఇక్కడ నిరూపించింది. ఇవాళ సమస్యల మీద నీటి సమస్యల మీద కానీ అదేవిధంగా మరి నిరుద్యోగ సమస్య మీద కానీ ఇచ్చిన 420 హామీల మీద కానీ 6 గ్యారెంటీల మీద కానీ బీఆర్ఎస్ ఏ విధంగా పోరాటం చేస్తా ఉన్నదో ఆ బీఆర్ఎస్ కు మరి ఇక్కడ ఏది ఇటు రైతులైతేంది ఉద్యోగులైతేంది నిరుద్యోగులైతేంది విద్యార్థులైతేంది వీళ్ళందరితో పాటు జంజీ కూడా మరి సహకారం ఇచ్చి వాళ్ళ పోరాటంలో మరి భాగస్వాములు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి మనకు రావాల్సినటువంటి 6 గ్యారెంటీలను అదేవిధంగా 420 హామీలను ఏదైతే నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలవాల్సిన బాధ్యత సబ్బండ వర్గాలతో పాటు జంజీ మీద కూడా ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 ఫలితాం. థ్యాంక్ యూ వెరీ మచ్.